वसीला उर्दू टीवी के मोहतरम नाजरीन, प्रोग्राम हमारा शहर हमारे लोग में आपका इस्तकबाल है। मरियापुरम में वाक़े सेंट जोसेफ इंग्लिश मीडियम स्कूल में इंस्पायर साइंस फेयर का इनेकाद अमल में आया। साइंस फेयर में रियासती वज़ीर तालीम गंटा श्रीनिवास राव, डिप्टी स्पीकर सतीश रेड्डी, MP CM रमेश, ज़िला कलेक्टर श्री रमना IAS, DEO P प्रताप रेड्डी ने शिरकत की और मुख्तलिफ स्कूलों के तालिब इल्मों की काविशों को सराहा। खुसूसन जेम्स नेशनल हाई स्कूल के तालिब इल्मों की हौसला अफजाई की और उनके प्रोजेक्ट साइंटिफिक विजन ऑफ अमरावती को अहम प्रोजेक्ट करार देते हुए कहा कि तुलबा अपनी निसाबी सरगर्मियों के साथ साथ मुल्क और रियासत की तरक्की में भी अपनी सलाहियतों को बरूए कार लाएं। तेलुगु देशम पार्टी की तकरीब हल्फ बर्दारी का एहतमाम किया गया, जिसमें तकरीबन 65 मेंबरान ने हल्फ उठाया। हल्फ बर्दारी की तकरीब में मेंबरान ने अपने अंदर इत्तेहाद कायम करने, इलाके में पार्टी की जड़ें मुस्तहकम करने और ज़ाती मफादात से बुलंद होकर काम करने और हर हाल में चंद्रबाबू नायडू की हिमायत करने और अपनी वफादारी पर कायम रहने का अहद किया। तकरीब हल्फ बर्दारी में वज़ीर तालीम गंटा श्रीनिवास राव, स्टेट जनरल सेक्रेटरी हरि प्रसाद, MP CM रमेश, पुट्टा नरसिम्हा रेड्डी, वासु, एक्स मिनिस्टर खलील बाशा, अमीर बाबू, सुभान बाशा, जीलान, डॉक्टर सुहेल व दीगर कायदीन ने शिरकत की। ప్రమాణ స్వీకారం చేసేటువంటి పార్టీ కార్యక్రమాలలో అయితేనేమి మరి చూపించుకోవాలని మనమందరం కూడా ఈ సందర్భంగా మనం కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు చెప్తున్నాను. మన జిల్లా అధ్యక్షుడు చురుకైన వ్యక్తి, అదేవిధంగా విద్యావంతుడు, గుణవంతుడు, అన్ని రంగాల్లో ఆరిచేసిన వ్యక్తి మా శ్రీనివాసులు రెడ్డి వాసు అని మీ అందరి ముందు అసభ్యంగా చేసుకుంటున్నా. పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై చంద్రబాబు అమర్ రహే ఎన్టీఆర్. మీడియా వాళ్ళు దారిలో దయచేసి అందరూ కూడా కుర్చీలో కూర్చోవాలి.
ఈ మధ్యలో ఉన్న మంత్రివర్యులు సంతా శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు, మరి ఇతర నాయకులు, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి రాబోయే భవిష్యత్తులో పార్టీని పటిష్టంగా ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మనవి చేస్తూ మీ అందరూ కూడా జవాబు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా పూర్తి స్థాయి కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక్కడికి చేసిన నాయకులందరూ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మా మీద ఎంతో నమ్మకంతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితేనేమి, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు అయితేనేమి, ఉత్తా నరసింహారెడ్డి గారు అయితేనేమి, రమేష్ కుమార్ రెడ్డి అయితేనేమి, రాయచోటి పాల్గొండారు గారు అయితేనేమి, అదేవిధంగా సుధాకర్ యాదవ్ అయితేనేమి, మేడా మల్లికార్జున రెడ్డి గారు అయితేనేమి, అందరూ కూడా నన్నే ఏకగ్రీవంగా ఉండాలి, నువ్వైతేనే బాగా పనిచేస్తావని చెప్పి నాకు చెప్పడం చాలా సంతోషదాయకం. గతంలో కూడా నేను 2005లో అప్పుడు నగరాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీ చేతుల మీద నేను చేశాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నో ఉద్యమాలు చేశాను, ఆయన శుభాకాంక్షలు తీసుకున్నాను. నాకు ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ దినం కడప నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తప్పకుండా మేము అప్పుడు ఏ విధంగా పనిచేస్తామో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేసి పార్టీ ప్రతిష్టను ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా మేము అనుకూలంగా ఉంటాము, అందరికి ఎప్పుడు పిలిచినా మేము పలుకుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాబో ఎన్నికల్లో 10 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము. ఆ విధంగా మేము కృషి చేస్తాము. మా నాయకులందరూ కూడా సమైక్యంగా కృషి చేస్తారని కూడా తెలియజేస్తాం. कोरमा मिल्ला की झोपड़पट्टी में रहने वाले लोगों पर पुलिस के जुल्म व तशद्दुद के खिलाफ आवाज़ बुलंद करते हुए सीपीआई ने कड़पा कलेक्ट्रेट पर धरना मुनज़्ज़म किया। धरने में कोरमा मिल्ला झोपड़पट्टी के बाशिंदों की हिमायत में कसीर तादाद में सीपीआई पार्टी के मर्द और औरतें जमा हुई और गरीबों के खिलाफ पुलिस के रवैये की मजम्मत की। सीपीआई के ज़िलाई सदर ईश्वराया ने पुरजोश तकरीर की। భయపడే వాళ్ళంతా చేతులు పైకెత్తండి. భయపడే వాళ్ళంతా చేతులు పైకెత్తండి. कड़पा में मैक डिज़ाइनिंग सेंटर का इफ्तिताह अमल में आया। इस सेंटर में मेहंदी नक्श निगारी की तरबियत दी जाएगी।
वसीला उर्दू टीवी के मोहतरम नाजरीन, प्रोग्राम हमारा शहर हमारे लोग में आपका इस्तकबाल है।